అందరికీ నమస్కారం. చింత సచ్చిన పులుపు చావలేదని కేటీఆర్కి చంద్రబాబు గారి దెబ్బతో ప్రభుత్వం పడిపోయిన ఇంకా ఎకిలి మాటలు ఎకిలి చేష్టలు పోలా. గత తెలంగాణలో ఎన్నికల ముందు చంద్రబాబు గారిని అరెస్ట్ అయితే అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే ఆ కార్యక్రమాలని అడ్డుకొని ఎకిలిగా మాట్లాడినటువంటి కేటీఆర్ ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో చేసుకోండి అని ఒకే ఒక్క మాటకి నీ ప్రభుత్వం గొప్ప కూలిపోయింది. ఖమ్మం జిల్లాలో కానీ మహబూబ్నగర్ జిల్లాలో కానీ అలాగే ఆంధ్రాకి బోర్డర్ అయినటువంటి నల్గొండ జిల్లాలో కానీ నీ పార్టీ తుడిచిపెట్టిపోవడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఎకిలిగా మాట్లాడటమే కేటీఆర్. అలాగే నీ తండ్రి ఒకసారి చంద్రబాబు నాయుడికి హిందీ భాష రాదు, ఇంగ్లీష్ బాగా రాదు అని మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు కటౌట్ చాలు, భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి కటౌట్ చాలు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మొన్న పెట్టుబడుల గురించి మాట్లాడుతూ నువ్వు ఆఖరికి ఆంధ్రప్రదేశ్కు కూడా వచ్చినాయి కానీ ఇక్కడ రాలేదన్నావు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ఏంటి? భారతదేశంలో తమిళనాడుకి చెన్నై ఉంది, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, పశ్చిమ బెంగాల్కి కలకత్తా ఉంది, మహారాష్ట్రకి ముంబై ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ ఉంది. ప్రపంచ దేశాలు ఏదైతే ప్రపంచ దేశాలు ఉన్నాయో ఆ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తమిళనాడు, బెంగళూరు, కలకత్తా, ముంబాయి ఈ పేర్లు తెలియదు. హైదరాబాదు చంద్రబాబు నాయుడు గారి పేరు తెలుసు. కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తే ప్రపంచ దేశాల్లో దాదాపు 100 దేశాల పైనే అక్కడ నిరసనలు చేశారు. అది చంద్రబాబు గారి స్టామినా. నీ నోటుదోల వల్ల ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నావు. మళ్ళీ ఇప్పుడు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ అని ఇక నీ జీవితంలో ప్రభుత్వం రాకుండా చేసుకునేలాగా ఉన్నావు. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కోళ్ళలో మాట్లాడతారు, కేజీ నెయ్యి, అర కేజీ పంచదార. కవిత గారు ఆమె చాటింగ్ చేసినప్పుడు ఢిల్లీ నుంచి మందు బాటిల్ ఇక్కడ తెప్పించడానికి ఏంటంటే కోడి పెట్టుకున్నారు. కేజీ నెయ్యి అంటే ఎన్ని 100 కోట్లు వైన్ అనేది, అలాగే అర కేజీ పంచదార అంటే ఎన్ని కోట్ల రూపాయల మద్యం అనేది. అలా పెట్టుకొని మీరు ఈడీకి అడ్డగోలుగా దొరికిపోయినటువంటి వ్యక్తులు మీరు. ఇవాళ మా రాష్ట్రంలో మీ మీద పెట్టడం అంటే మీరు అనవసరంగా కెలుక్కుంటున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారి పేరెత్తి, రాష్ట్రం పేరెత్తి. ఒకసారి అలాగే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళావు. జగన్మోహన్ రెడ్డి మా అన్న కలిస్తే తప్పేంటి అన్నావు. ఏమైంది ఇప్పుడు? మీరు మీ రాష్ట్రంలో మీ రాజకీయాలు మీరు చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని నోటి ద్వారా ఏదన్నా వాగారనుకోండి, మీకు ప్రజలు తగిన శాస్తి చేస్తారు. మీ దగ్గర గెలిచినటువంటి 39 మంది ఎమ్మెల్యేలు కూడా అందులో దాదాపు 15 మంది ఏదైతే మా ఆవిడ గాంధీ కానీ, ఎమ్మెల్యే గాంధీ కానీ,
అలా ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు. వాళ్ళందరూ గెలిచారంటే ఆ రోజు నువ్వు అందరి తప్పు అని ప్రజల్లోకి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కేటీఆర్ అన్నం తప్పు, చంద్రబాబు నాయుడు గారు అరెస్టుని ఖండించారు కాబట్టి గెలిచారు వాళ్ళందరూ. లేకపోతే నీకు ఆ 39 సీట్లు కూడా వచ్చాయి కావు. పక్కా కాంగ్రెస్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చంద్రబాబు నాయుడు గారు అరెస్టుని ఖండించాడు కాబట్టి నల్లగొండ స్లీప్. చంద్రబాబు నాయుడు గారు ఏదో మీ రాష్ట్రం వదిలి ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నాడని మీరేదో నోటుకొచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారి గురించో లేదా ఈ రాష్ట్రం గురించో మాట్లాడారనుకో, మీకు రానున్న రోజుల్లో సిరిసిల్లలో కూడా నువ్వు గెలవు. చంద్రబాబు నాయుడు గారికి తెలుగు ప్రజలే కాదు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు, అన్ని భాషల్లో కూడా చంద్రబాబు గారికి ఒక ఇమేజ్ ఉంది. నువ్వు రేపు కానీ మాట్లాడేవానికి ఇంకొకసారి మాట్లాడితే నువ్వు సిరిసిల్లలో కూడా గెలవు. అది చంద్రబాబు నాయుడు గారి పవరు. మీ నాన్నగారికి తెలుసు అది. చంద్రబాబు నాయుడు గారి గురించి మీ నాన్నగారికి తెలుసు. మీరు ఒకసారి పడ్డారు, అసలు లెగుస్తారో లెగలేరో అనే దీంట్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఓడినా ఎన్నిసార్లు గెలిచాడు? జగన్మోహన్ రెడ్డి వికృత చేష్టలతో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో ఇబ్బందులు పెట్టి లేనిపోని కేసులో లోపలికి వెళ్తే ఏమైంది చెప్పండి? జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్తే ఏమైంది? 1,00,000 కోట్లు దోచుకున్నాడు, లోపలికి వెళ్ళాడు అన్నారు ప్రజలు. అదే చంద్రబాబు నాయుడిని అన్యాయంగా లోపల జైల్లో వేస్తే ఏమన్నారు? అని అన్యాయంగా వేశారు చంద్రబాబు నాయుడిని. చంద్రబాబు నాయుడు గారు అవినీతికి దూరంగా ఉంటాడు, చంద్రబాబు నాయుడు గారికి ఇలాగ వేయడం ఏంటని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించడమే కాకుండా రోడ్డు మీదకి వచ్చారు. రాజమండ్రి నుంచి విజయవాడ రావడానికి 2 గంటల కారులో, చంద్రబాబు నాయుడు గారు రావడానికి 1 రోజు పట్టింది. అది క్లియర్ చేస్తే జన సముద్రంలోంచి వచ్చాడు ఆయన. ఒకసారి చూసుకో వీడియోలు. చంద్రబాబు గారి గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి మీ నాన్న కూడా అడిగి, ఒకసారి మీ నాన్న నోరు చేరాడు అలాగే, ఏమని హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు అని. చంద్రబాబు నాయుడు గారు నుంచుంటే చాలయ్యా, ఆయన కటౌట్ చాలు, చంద్రబాబు గారు కటౌట్ చాలు ఈ భారతదేశానికి. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఈ రాష్ట్రం గురించి కానీ లేదా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఆఖరికి నీకు సిరిసిల్లలో కూడా నీ ప్రజలు నిన్ను ఓడిస్తారు. ఒకవేళ ఎన్నికలు కూడా లేటుగా ఉన్నాయంటే నువ్వు సిరిసిల్ల వెళ్తే అక్కడి నుంచి తరిమి కొడతారు అని తెలియజేస్తాను. కాదెందుకు తమ్ముడు, చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడితో సమానం. అప్పుడప్పుడు భక్తులకి పరీక్ష పెడతారు దేవుళ్ళు కూడా. సినిమాలు చూడవా? సినిమాలు చూసినప్పుడు అదో ఆ భక్తుడికి పరీక్ష పెడతాడు దేవుడు. అరే రాత నేను చెప్తా ఎప్పుడు కూడా, నాకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి దేవుడితో సమానం. నాకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను చంద్రబాబు నాయుడు గారికి అంకితంతో పనిచేస్తా. అంతేగాని పదవి వస్తే ఒకలాగా, పదవి రాకపోతే ఒకలాగా ఇది కాదు. అక్కడ ఈక్వేషన్స్ ఇంకోటి ఇవన్నీ చూసుకొని పదవులు ఇస్తారు. వచ్చినప్పుడు సంతోషం ఎలా పడతామో, రానప్పుడు కూడా దాన్ని ఈజీగా తీసుకోవాలి. ఇదంతా ఒక క్రీడ. రాజకీయంలో పదవులు అనేది ఒక క్రీడ. ఒక్కోసారి గెలుస్తాం, ఒక్కోసారి ఓడతాం. అలాగే ఒక్కోసారి వస్తాయి, ఒక్కోసారి రావు. రాలేదని మనం కుంగిపోయి వచ్చినప్పుడు ఆనందంగా ఉండి అలా కాదు. చంద్రబాబు నాయుడు గారు నాకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన నాకు దేవుడు, అంతే. ఒకటే స్లోగన్. నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు నాయకుడని కూడా చెప్పలా. అంటే నాయకుడి కంటే గొప్పవాడు కదా దేవుడు. నా వరకు అయితే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి దేవుడు. ఇచ్చినా ఇవ్వకపోయినా ఎప్పుడు కూడా నేను అంకిత భావంతో చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అప్పుడు కాదు, ఎప్పుడు కూడా ఇలాగే ఉంటా, ఇలాగే ఫైట్ చేస్తా. చంద్రబాబు గారిని ఎవరు ఎక్కడ ఈ రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రంలో కాదు, భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరు మాట్లాడినా సరే ఇదే స్టైల్లో వాళ్ళకి సమాధానం చెప్తా.